కూర్చున్న అత్త సుశీల దగ్గరికి బాధగా కాఫీ తీసుకొచ్చింది కోడలు విమల. కారుతున్న కన్నీళ్లను తుడుచుకుని, అత్తయ్యా, ఈరోజు రాఖీ పండగని నాకు తెలుసు. పుట్టింటి దగ్గర నీ అన్నయ్య చావుతో పోరాడుతూ నీ కోసం చూస్తున్నాడని తెలుసు. అత్తయ్యా, అన్నీ తెలిసి మీరు నన్ను అడ్డుకోవడం ఏమైనా బాగుందా చెప్పండి. ఒప్పుకున్న కట్నం డబ్బులు ఇవ్వకుండా మీ అన్నయ్య చేసిన మోసం బాగుందా కోడలా? అత్తయ్య, మా అన్నయ్య బాగుంటే మీరన్నట్టు కట్నం డబ్బులు ఇచ్చే వరకు నేను వెళ్ళకపోవును. కానీ ఇప్పుడు మా అన్నయ్య చావు బతుకుల మధ్య ఉన్నాడు. చెల్లి చెల్లి అంటూ నన్ను కలవరిస్తున్నాడు అత్తయ్య. నేను వెళ్ళి మా అన్నయ్యని చూసి రాఖీ కట్టేసి వస్తానత్తయ్య. అక్కడ ఎక్కువసేపు కూడా ఉండను. నన్ను నమ్మండి అత్తయ్య. అమ్మ నా కోడలా, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగానే మీ అన్నయ్య సంతోషపడతాడు, రాఖీ కట్టించుకుంటాడు, సుఖంగా చనిపోతాడు. అప్పుడు మాకు ఒప్పుకున్న కట్నం డబ్బులు ఎవరిస్తారు? ఎవరివ్వరు. నువ్వు మాత్రం నా కోడలి హోదాలో 3 పూటలు తింటూ బతికేస్తుంటావు. అత్తయ్య, నేను కోడలి హోదాలో కాకుండా పని మనిషిలా పనిచేస్తాను. నేను బతికినంత కాలం ఇక్కడే కాకుండా మరో 4 ఇళ్లల్లో కూడా పాచి పనులు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మీకే ఇస్తాను. ఆ డబ్బులనే కట్నం డబ్బులు అనుకోండి. నన్ను మాత్రం నా అన్నయ్య దగ్గరికి పంపించండి. పంపించడం మాత్రం కుదరదు కోడలా. వెళ్ళు, కొడుకు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. ఏం తింటాడో తెలుసుకొని చెయ్యి, వెళ్ళు. విమల బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుశీల టీ తాగుతూ, ఎల్లి కట్నం డబ్బులు తీసుకొస్తాననే మాట రాదు గాని రాఖీ కట్టేసి చివరి చూపు చూసొస్తానని చెబుతుంది అని అనుకుంటూ ఉండగా తన భర్త వెంకట్రావు వచ్చాడు. సుశీల, ఆ దేవుడు మనకెందుకు ఆడపిల్లల్ని ఇవ్వలేదో తెలుసా? ఎందుకు? నీలాంటి అత్త వల్ల తను బాధపడకూడదని. కోడలి మనసును అర్థం చేసుకోకుండా కట్నం డబ్బుల కోసం చూస్తున్నావా? అవతల కోడలి అన్నయ్య చావు బతుకుల మధ్య ఉన్నాడు అని సీరియస్ అవుతూ ఉండగా డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ఆఫీస్కి రెడీ అవుతున్న భర్త సంపత్ దగ్గరికి దిగులు ముఖంతో విమల వచ్చింది. ఎప్పుడు చూడు ఏడుపు కొట్టు ముఖంతోనే ఉంటావు. కనీసం నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా నవ్వుతూ ఉండొచ్చు కదా విమల. నేనిలా ఏడుపుగొట్టు ముఖంతో ఎందుకున్నానో మీకు తెలీదా? తెలిసినా నేనేం చేయలేను అని ముందే చెప్పాను కదా విమల. ఏదేమైనా నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే మా అమ్మ ఒప్పుకోవాలి. అది గుర్తుపెట్టుకో. మా అమ్మ ఒప్పుకోవాలంటే మీ అన్నయ్య ఇస్తానని చెప్పిన కట్నం డబ్బులు మొత్తం ఇవ్వాలి. అప్పుడే నిన్ను మీ అన్నయ్య దగ్గరికి పంపిస్తుంది. లేదంటే నువ్విక్కడే, మీ అన్నయ్య అక్కడే. మా అన్నయ్య బాగుంటే చెప్పినట్టుగానే మాట ఇచ్చినట్టుగా కట్నం డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాడండి. కానీ ఇప్పుడు మా అన్నయ్య అనారోగ్యంతో మంచంలో పడుకో ఉన్నాడు. పొలం పని చేస్తూ ఉండగా ఏం కరిసిందో ఏమో తెలియదు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకుండా పోయిందండి. డాక్టర్స్ కూడా చివరి క్షణాలని చెప్పారంట. నేనిలా వెళ్ళి అలా రాఖీ కట్టి వచ్చేస్తానండి. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే అమ్మకి చెప్పేసి వెళ్ళి విమల. నేనేం చేయలేను. నేను నచ్చ చెప్పలేను. మీరు చదువుకున్న వాళ్ళు, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. ముఖ్యంగా నేను సంతోషంగా ఉండాలని కోరుకోవడం లేదా మీరు? నా భార్యగా, ఈ ఇంటి కోడలుగా నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. పట్టిళ్ల చప్పుళ్లతో ఇల్లంతా తిరుగుతూ ఉండాలి. అందుకు నేనేం చేయడానికైనా నేను రెడీ విమల. మీ సంతోషం కోసం నేను కాళ్ళకి పట్టీలు వేసుకొని తిరుగుతానండి. నా సంతోషం కోసం మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టేసి వస్తానండి. అసలే చివరి క్షణాలు అంటున్నారు కదా. సారీ విమల, నేనేం చేయలేను. అమ్మ ఒప్పుకుంటేనే నువ్వు వెళ్ళేసి రాఖీ కట్టేసి వచ్చాయి. లేదంటే ఇక ఇంట్లో రాఖీ పండుగ గురించి, అన్నా చెల్లెళ్ళ అక్క తమ్ముల గురించి మాట్లాడుతూ నాకు చిరాకులేస్తుంది అని చెబుతూ ఉండగా తన తండ్రి వెంకట్రావు గుమ్మం దగ్గరికి వచ్చి తలుపు మీద కొట్టాడు. సంపత్, విమల ఆ సౌండ్ విని ఆ గది డోర్ వైపు చూశాడు. డోర్ దగ్గర నిలబడి ఉన్న తండ్రి వెంకట్రావు కనిపించాడు. రండి నాన్న, అక్కడే నిలబడి ఉన్నారు అని చెప్పగానే వెంకట్రావు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. విమల కన్నీళ్లతో ఆ గది నుంచి వెళ్లిపోతుంది. చూడు బాబు, ఒక తండ్రిలా కాకుండా ఒక బెస్ట్ ఫ్రెండ్లా చెప్తున్నాను. రాఖీ పండుగ రోజున కోడలి మనసును బాధ పెట్టడం మన ఇంటికి అంత మంచిది కాదు బాబు. కోడల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళు. ఈ రోజు రాఖీ పండుగ. నీకు అక్క చెల్లి ఉంటే ఈ పండుగ విలువ అర్థం తెలిసేది. కానీ దేవుడు ఆ అదృష్టం మాకివ్వలేదు. కానీ నాన్న, అమ్మ మాట కాదని నేనేం చెయ్యలేను నాన్న. తల్లి మాట వినాలి బాబు. తల్లి మాట వినొద్దని ఏ తండ్రి తన పిల్లలకి చెప్పడు. నేను చెప్పను. కానీ ఇప్పుడు నువ్వు భర్తవి. నీ భార్య మనసుని కూడా అర్థం చేసుకోవాలి. తను ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. తల్లి సంతోషం కోసం
భార్య సంతోషాన్ని, రాఖీ బంధాన్ని దూరం చేయడం మంచిది కాదు బాబు. నాన్న, విమల వాళ్ళ అన్నయ్య కట్నం డబ్బులు ఇస్తానని చెప్పి మనకింతవరకు ఇవ్వలేదు నాన్న. ఎందుకు ఇవ్వలేకపోయాడో కూడా నీకు తెలుసు కదా బాబు. తెలుసు నాన్న, కానీ అమ్మ, నేను మీ అమ్మ ఏ జన్మలో ఏ పాపం చేసామో తెలియదు, కానీ ఈ జన్మలో మాత్రం కూతురు ప్రేమని పొందలేకపోయాం. నాన్న, ఎన్ని చెప్పినా నేను వినలేను. అమ్మ మాట కాదని విమలని రాఖీ పండుగ సందర్భంగా వాళ్ళ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లలేను అని చెప్పి ఆ గదిలో నుంచి వెళ్ళిపోతాడు. ఏడుస్తూ విమల వదిన అపర్ణ ఇంట్లోకి వచ్చింది. గట్టిగా అరిచింది. పెద్దమ్మా, పెదనాన్న, అన్నయ్య, విమల ఎక్కడున్నారు? అందరూ రండి. అందరూ హాల్లోకి వచ్చి ఏడుస్తున్న అపర్ణని చూశారు. విమల కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది. వదినా, వదినా, అన్నయ్య ఎలా ఉన్నాడు? మీ ప్రతి ఒక్కరికి దండం పెడతాను. నా భర్త అక్కడ చావుతో పోరాడుతూ తన చెల్లిని చివరిసారిగా చూసుకోవాలని ఆరాటపడుతున్నాడు. రాఖీ కట్టించుకొని సంతోషంగా కన్ను మూయాలనుకుంటున్నాడు. విమలని పంపండి, ఈరోజు రాఖీ పండుగ కదా అని బతిమలాడింది. సంపత్, వెంకట్రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. విమల అత్త సుశీల మనసు మాత్రం కరగనేలేదు. విమల వెళ్లడానికి ఒప్పుకోలేదు. అప్పుడు విమల ఒక నిర్ణయానికి వచ్చి కన్నీళ్లను తుడుచుకొని సంపత్ దగ్గరికి వచ్చింది. నన్ను మన్నించండి. ఇలా చేయడం తప్పు ఒప్పో నాకు తెలియదు, కానీ చేయడం తప్పడం లేదు అని విమల తన తాలిని పట్టుకుంది. వెంకట్రావుకి, సంపత్కి విమల ఏం చేస్తుందో అర్థమైంది. నా జీవితంలోకి భర్త రాకముందే అన్నయ్య ఉన్నాడు. అన్నీ తానే చూసుకున్నాడు. ఇప్పుడు తాను చావుతో అల్లాడుతుంటే ఈ బంధం నన్ను వేధిస్తుంది, శాసిస్తుంది. రాఖీ బంధాన్ని పెంచుకోమని చెబుతోంది. నేను నిర్ణయం చేసుకున్నాను. నాకు ఈ తాళి బంధం వద్దు, రాఖీ బంధమే కావాలి. నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను. కోడలా, అంత పని మాత్రం చెయ్యకమ్మా. తాళి తీయ. నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని చూసి రాఖీ కట్టేసి సంతోషంగా రా తల్లి. అప్పుడు డిసైడ్ చేద్దాం. ఇప్పుడు మాత్రం నువ్వేం చెయ్యొద్దు. లేదు మావయ్య, నన్ను మన్నించండి అని చెప్పి తాళి తీసి తన భర్త చేతిలో పెట్టింది. అపర్ణ ఆశ్చర్యంగా చూస్తూ, ఏం చేస్తున్నావు విమల? అత్తింటి ఆస్తిని అత్త వాళ్ళకిచ్చేసి పుట్టింటి ప్రేమని తోడపుట్టిన వాడికి పంచడానికి వెళ్తున్నాను వదినా. పద. ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే? నేను చెప్పను, నువ్వు చెప్పకు. అన్నయ్య సంతోషంగా ఉండాలి. సరే విమల అని చెప్పగానే తన వదిన అపర్ణతో కలిసి పుట్టింటికొచ్చింది విమల. మంచంలో పడుకొని బాధపడుతున్న తన అన్నయ్య సుధాకర్ను చూసింది. సుధాకర్ తన చెల్లిని చూసి చాలా సంతోషపడతాడు. వచ్చావా తల్లి? రాకుండా రాఖీ కట్టకుండా ఉంటానా అన్నయ్య అని చెప్పి రాఖీ కడుతుంది విమల. సంతోషంగా ఉండు చెల్లి. ఇక నువ్వు రావని, నాకు రాఖీ కట్టవని అనుకున్నాను. రాకుండా ఎలా ఉంటానన్నయ్యా? తాళి బంధం వచ్చి ఏడాది అయింది, కాని మన మధ్య రాఖీ బంధం పుట్టి 25 ఏళ్ళయింది. ఏడాది బంధం 25 ఏళ్ల రాఖీ బంధాన్ని అడ్డుకుంటుందా అన్నయ్య? బావగారు రాలేదా చెల్లి? ఆఫీసులో ఆయనకి వర్క్ ఉందని వెళ్ళాడన్నయ్య. వస్తాడులే. చెల్లి, నువ్వు బావ సంతోషంగా ఉండండి. మీ వదిన, పిల్లలు జాగ్రత్త చెల్లి. ఇక నేను వెళ్తున్నాను. అలా మాట్లాడకన్నయ్యా, నీకేం కాదు. అవునండి, మీకేం కాదు. అపర్ణ, నా చెల్లి, పిల్లలు జాగ్రత్త అని చెప్పి సుధాకర్ చనిపోతాడు. విమల, అపర్ణ ఎంత పిలిచినా సుధాకర్ పలకడు. విమల, అపర్ణ ఏడుస్తూ ఉంటారు. సుశీల, వెంకట్రావు, సంపత్ అక్కడికి వచ్చారు. సుధాకర్ చనిపోయిన విషయం తెలుసుకొని బాధపడతారు. చెల్లి విమల మాత్రం బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎంత పని చేశావన్నయ్యా? నువ్వు లేని జీవితం నాకు కూడా వద్దు. నేను కూడా నీతోనే వచ్చేస్తాను అని విమల ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. అంతే, అందరూ కంగారు పడతారు. విమల కూడా చనిపోతుంది. అపర్ణ ఏడుస్తూ అంత్యక్రియలు చేస్తుంది. ఎక్కడైనా భార్యాభర్తలు విడిపోతారు, కానీ అన్నా చెల్లెళ్ళు విడిపోలేరు. రాఖీ బంధం దూరం కాలేదు. Tota Magic TV. Please like, share and subscribe my channel.